గ్రంథంలో ఉన్న వారికి చారిత్రక ఆధారాలు లేవు, పురావస్తు ఆధారాలు లేవు. ఈ మరి వినపడుతుందా సార్? సో ఇలాంటి చారిత్రకత లేదు. మరి మోషే గారు ఏదో డ్రగ్స్ తీసుకొని మండుతున్న పొదని చూశారు, లేకపోతే వీళ్ళు దాటింది ఎర్ర సముద్రాన్ని కాదు, ఏదో కొన్ని గడ్డి తుప్పలు దాటేసి ఎర్ర సముద్రం అని చెప్పారు. తర్వాత ఈ బైబిల్లో వంశావళులని తప్పు అని మాట్లాడుతూ వాళ్ళు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అని పార్ట్లుగా చిన్న చిన్న ముక్కలేసి వేస్తున్నారు. కానీ దానివల్ల వాళ్ళకి ఏం వస్తుంది? దానివల్ల వాళ్ళకి ఒదిగేది ఏముంది? కేవలం ఒక ఫాల్స్ ప్రాపగండా. అంటే తప్పుడు విషయాన్ని చూపించటం. ఒక తప్పుడు విషయాన్ని చూపించి ఇదే నిజం అని దాన్ని చాలా చాకచక్యంగా వాక్చాతుర్యంతో దాన్ని మరి స్థాపించాలని చూడడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బైబిల్ గ్రంథం తప్పు, లేకపోతే వీళ్ళు ఎర్ర సముద్రం దాటలేదు అనే విషయాన్ని చెప్తూ మొట్టమొదట ఎవరైనా 13వ అధ్యాయం అంటే నిర్గమకాండంలో ఉన్న 13వ అధ్యాయం చదివి తర్వాత 14వ అధ్యాయానికి వస్తారు. వీరు ఎంత చాకచక్యంగా ఏం చేశారంటే 14వ అధ్యాయంలో మరి గాలులు వీచాయి, మరి సముద్రం ఇలా చీలిపోయింది, వగేర అక్కడ దాకా చూపించి ఇదంతా మనకు అనవసరం అని మళ్ళీ వెనక్కి 13వ అధ్యాయానికి వెళ్ళి వాళ్ళు ఎక్కడి నుంచి అయితే బయలుదేరారో, లేకపోతే వాళ్ళు రెల్లు గడ్డి ఉన్న ఒక పొదని, లేకపోతే ఆ నీళ్ళలో ఉన్న ఒక చిన్న పొదని దాటారు నిర్గమాకాండంలో. ఈ నిర్గమాకాండం ఇదంతా కట్టు కదా, అసలు దేవుడు మాట్లాడలేదు, వీళ్ళు దాటలేదు అని చాలా భయంకరంగా ఉన్న విషయాన్ని పక్కన పెట్టేసి లేని విషయాలు వీళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజెంట్ చేసి ఒక అబద్ధాన్ని మరి వాళ్ళు ప్రచారం చేసే ప్రయత్నంలో అయితే వాళ్ళు ముందుకు సాగారు. కానీ శ్రీమద్ రామాయణము, వాల్మీకి రామాయణం, ఈ శ్రీమద్ రామాయణంలో ఒక సీన్ నేను ముందు మీకు గుర్తు చేస్తాను. అదేంటంటే సీతమ్మ వారిని రావణాసురుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు. ఎవరెత్తుకెళ్లారు, ఎక్కడికి ఎత్తుకెళ్లారు, ఏ దిశలోకి ఎత్తుకెళ్లారు అనేది ఎవరికి తెలియదు. రాముడికి తెలియదు, సుగ్రీవుడికి తెలియదు, జాంబవంతుడికి తెలియదు, హనుమంతుడికి తెలియదు, ఎవరికి తెలియదు. శ్రీరాముల వారు మరి ఆయన భార్య వియోగం వల్ల దూరం అయిపోయింది కాబట్టి ఎంతో బాధపడుతూ ఒక 5-6 చాప్టర్లు బాధపడ్డట్టుగా మనకు కనపడుతుంది. తర్వాత ఇక వాలిని చంపటం చెట్టెనకాల ఇదంతా అయిపోయిన తర్వాత మరి సుగ్రీవుడు రాజు అవుతాడు. కిష్కిందకి సుగ్రీవుడు రాజు అయిన తర్వాత మరి అతను తన భార్యతో ఎంజాయ్ చేస్తున్న ఆ సమయంలో మరి పిలిపించి, ఏమయ్యా మరి ఏంటి, మీరు సీతమ్మ వారిని ఎతకాలి కదా, మరి ఏంటి ఏం చేద్దామని అంటే అప్పుడు వెంటనే హాట్ డూడ్ అని ఇక సుగ్రీవుడు వచ్చి వానరులతో మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడుతున్నాడు, వానరులకి ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు అని చూసే ముందు మనం ఒకసారి ఒక మ్యాప్ లోకి వెళ్ళి నేను మీకు ఒక మ్యాప్ చూపిస్తాను, కొంచెం జూమ్ చేస్తూ చూపిస్తారన్న. ఇదే స్టాండర్డ్ మెయింటైన్ చేయండి అన్న. ఇది మన భారతదేశము 600 BC అంటే 6వ శతాబ్దం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో 16 మహాజనపదాలుగా మన భారతదేశం అంటే ఉత్తర భారతదేశం విభజించబడి ఉండేది అని చరిత్రకారులు చెప్తున్నారు కొంతమంది. వీళ్ళెవరి రాజ్యాలు అంటే కొంతమంది నాగరాజ్యాలు ఉన్నాయి, నాగులవి, కొన్ని రాజ్యాలు ఆర్యుల రాజ్యాలు ఉన్నాయి. ఇవేంటి, కాంబోజా, గాంధార మీకు లెఫ్ట్ సైడ్ నుంచి కనపడుతుంది చూడండి. కాంబోజా, దాని కింద గాంధార, ఆ తర్వాత కురు, తర్వాత పాంచాల కింద సురసేన, మత్స్య, అవంతి, చేటియా అంటే మేబీ చెటియా అని ఒకటి ఉంది. సో ఓకే, వత్స, ఆ తర్వాత కోసల, మీరు పాంచాల కింద కోసల ఉంటుంది. ఈ కోసల రాజ్యమే శ్రీరాముడి రాజ్యం కోసల రాజ్యం అని చెప్పబడింది. ఎక్కడ, బాలకాండ 5వ సర్గలో, రైట్ అండి. తర్వాత మల్ల, కాశీ, మగధ, వృజ్జి, అంగ, వంగ, ఇవి రాజ్యాలు. ఎప్పుడున్నవి, దగ్గర
600 BC, లేకపోతే దానికి ఇంకొక 300 వెనక్కి వెళ్దాం, పోనీ 900 BC అనుకుందాం, రైట్ అండి. చూసాయిగా మన భారతదేశంలో వీళ్ళు ఉండేవాళ్ళు. మరి వీరు జనరల్ గా ఏం చెప్తారంటే, రామాయణం జరిగి కొన్ని లక్షల సంవత్సరాలైంది, కొన్ని కోట్ల సంవత్సరాలయ్యింది, మరి అందులో కొన్ని కోట్ల వానరులు ఉన్నారు. తర్వాత ఒక రామసేతు లేకపోతే ఒక వారధి కట్టడం జరిగింది ఆ రామసేతు పేరు మీద, లేకపోతే నలసేతు అని కూడా అంటారు. ఆ నలసేతుని కట్టడం అయింది. మరి ఈ యుద్ధం అంటే రామాయణంలోనే మరి 60 లక్షల సంవత్సరాలు దశరథుడు బతకడం, మరి 11,000 సంవత్సరాలు శ్రీరాముల వారు బతకడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. రైట్, నెక్స్ట్ వెళ్దామండి. ఇది కలర్ఫుల్ ఫోటో, మీకు ఈజీగా అర్థం అవడానికి 16 మహాజనపదాలవి. మన 16 మహాజనపదాలు ఎక్కడ ఉండేవి, దగ్గర దగ్గర 500 BCలోని ఫోటో. ఇవే సేమ్ ప్లేసెస్ మీకు దొరుకుతాయి. ఇది కాంబోజా, అంగా, వంగా ఇవన్నీ దొరుకుతాయి. సురసేన, మత్స్య, అవంతి, చెడి, వత్స ఇవన్నీ. రైట్, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇవన్నీ నెక్స్ట్ అండి. ఇవన్నీ ఈ 16 మహాజనపదాలు ఏదైతే ఆ కాలంలో 600 BC కాలంలో ఉండేవో వాటి క్యాపిటల్ సిటీస్ గా చెప్తారు. వీటికి ఎంత ఆథెంటిసిటీ ఉంది నేను షూర్ కాదు, ఎందుకంటే చాలా మటుకు ఈ 16 మహాజనపదాలని ఏదైతే చెప్తున్నారో వాటికి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ దొరకలేదు చాలా మటుకైతే. నెక్స్ట్ వెళ్దామండి. అయితే ఇక్కడ మీకు ఒక నెక్స్ట్ అండి, ఇది బ్రదర్ అనిల్ బ్రదర్, ఇక్కడ కోసల యొక్క క్యాపిటల్ సిటీ ఎంత చూడండి బ్రదర్ ఒకసారి. కోసల యొక్క క్యాపిటల్ సిటీ కోసల నెంబర్ 5 లో ఉంది, శ్రవస్తి. మరి రామాయణం ప్రకారం ఏది కావాలా బ్రదర్ క్యాపిటల్ సిటీ? అయోధ్య అయి ఉండాలి, మరి అయి ఉండాలి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఈ ఒక్క పాయింట్ కోసం ఇది ఒక కాంట్రడిక్షన్. అయితే ఇది విషయ సూచిక. నేను మీకు విషయ సూచిక ఇక్కడ పెట్టాను. ఇది ఏంటి, ఎక్కడ విషయ సూచిక అంటే, ఇందాక నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఏది కిష్కింద కాండలో సుగ్రీవుడు మరి శ్రీరాముల వారు వీరి మధ్యలో జరుగుతున్నది ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఆ విషయ సూచిక మీకు మచ్చుగా చూపించాను. 40వ సర్గలో ఏం చెప్తాడంటే, మన సుగ్రీవుడు వానరులందరినీ సీతని అన్వేషించడానికి తూర్పు దిక్కుకు వెళ్ళమన్నాడు. 40లో తూర్పు దిక్కుకు వెళ్ళమన్నాడండి. 41వ సర్గలో దక్షిణ దిక్కుకు వెళ్ళమన్నాడు. దక్షిణ దిక్కుకెళ్ళి సీతమ్మ వారిని వెతుకుడు. సరే, 42వ సర్గలో సుగ్రీవుడు ఏం చెప్తున్నాడంటే, సుషేణుడు అనే అతనికి పశ్చిమ దిక్కుకెళ్ళి మీరందరూ వెళ్ళి అక్కడ పశ్చిమ దిక్కున సీతమ్మ వారిని వెతకండి అని చెప్తున్నారు. 43వ సర్గలో ఈ సుగ్రీవుడు ఉత్తర దిక్కునకు వానరుల్ని పంపిస్తున్నాడు సీతమ్మ వారిని వెతకడానికి. సరే, చూద్దాం వాళ్ళకి ఏమని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు మనం ఒక్కసారి చూద్దాం. సుగ్రీవుడు ఏమని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. నెక్స్ట్ అండి. ఇది ఒకటి జంప్ అయిందన్న, ఒక్కటి జంప్ అయింది, ఒక్కటి వెనక్కి వెళ్ళాలి. ప్రీవియస్ శ్రీమద్ రామాయణం కిష్కింద కాండ 40వ సర్గలో దాని శ్లోకం ఇది. 4 శ్లోకాలు ఒకే దగ్గర ఉంటాయి ఇందులో. ఈ 4 శ్లోకాల యొక్క తాత్పర్యం ఏంటో నేను నెక్స్ట్ దాంట్లో చూపిస్తున్నాను, చూడండి. రమ్యములైన గంగా, సరయు, కౌశికి, యమున, సరస్వతి, సింధు నదులను మణుల వంటి నిర్మలమైన ఉదకములు గల శోణ నదమును, యామున పర్వతమును, మహీనదిని శైలములతోనూ అడవులతోనూ ప్రకాశించుతున్న కాల మహీనది. ఇక్కడ దాకా అన్ని నదుల గురించి చెప్పాడండి. ఇప్పుడు చూడండి, ఆ తర్వాత నెక్స్ట్ బ్రహ్మమాల, విదేహ పైన అదే అక్కడే అండి, పైకే విదేహ అండర్లైన్ లో పెట్టాను చూడండి. విదేహ, మాలవ, కాశీ, కోసల, పుండ్ర, అంగ అంటే అంగదేశమును,
మగధ దేశములోని మగధ రాజ్యం ఎవరిది? హర్యాంక డైనాసిటీ దగ్గర నుండి అశోకుడు డైనాసిటీలో ఉన్న ఆఖరి బృహద్రథుడు దాకా ఇది మగధ దేశమే. మగధ దేశములోని మహాగ్రామములను, కోశకారులనే రాజుల రాజ్యమును, వెండి గనులను గల దేశమును సీత కొరకై వెతకండి అన్నాడు. మరి ఇన్ని లక్షల సంవత్సరాల క్రితం కాశీ, కోశల, పుండ్ర, అంగ, మగధ దేశాలు ఉన్నాయా మన భారతదేశంలో? మరి ఇది కాంట్రడిక్షన్ కాదా? ఇవి మీకు కనపడలేదా? ఇది మొన్న రాస్తున్నట్టుగా మనకి కనపడుతుంది కదా. నెక్స్ట్ వెళ్దామండి. ఇప్పుడు ఏదైతే మీకు నేను చెప్పానో ఈ విదేహ, మాలవ, కాశీ, కోసల, పుండ్ర అవి మీకు మ్యాప్ లో చూపిస్తాను చూడండి. సో ఇందాక పైన నేను చెప్పిన రిఫరెన్స్ ప్రకారంగా చూస్తే కోసల, కాశీ, మగధ, అంగ, పుండ్ర ఇవన్నీ కనపడుతున్నాయి 500 BCలో. మరి ఇవన్నీ కనపడుతున్నప్పుడు తర్వాత యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముల వారు మరి 10,000 సంవత్సరాలు ఎలా పరిపాలించాడు? ఈ టైం లైన్ ని ఎక్కడ కూర్చోబెడదాం, మనం ఎలా కూర్చోబెడదాం? మరి ఇది కాంట్రడిక్షన్ కాదా? మరి ఇది మనకి చరిత్రకి దగ్గరగా కూడా లేదు కదా మీరు చెప్పేదానికి. మరి చరిత్రలో జరిగింది వీటికి అంటే రామాయణాన్ని చరిత్రతో మమేకం చేసి చరిత్రతో కలిపి చూపించాలి, చెప్పాలి అనే ప్రయత్నంలో జరిగిన ఎర్రర్ ఇది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ దాంట్లోకి వస్తే 41వ సర్గలోకి వెళ్దాం. ఈ 41వ సర్గలో ఇంకా చాలా చక్కగా ఉంటుంది. 41వ సర్గ కొంచెం జూమ్ చేస్తే కింద అండర్లైన్ చేసింది మాత్రమే 41వ సర్గ 11, 12 మంత్రాలు, దాని శ్లోకాలు, దాని తాత్పర్యం చెప్తున్నాను. విదర్భ, ఋషిక, మహిషక, మత్స్య, కళింగ, కౌశిక, ఆంధ్ర. ఎప్పుడు వచ్చిందండి ఆంధ్ర? ఆంధ్ర, పుండ్ర, చోళ రాజ్యం సంగం పీరియడ్ది 300 BC నుంచి 300 AD తర్వాత, 300 BC కన్నా ముందు 300 AD తర్వాత ఈ చోళ, పాండ్య, కేరళ, ఈ చోళ పాండ్య రాజ్యాలు లేవు. BC 300 నుంచి యానో డామిని AD 300 వరకే ఉన్నాయి. సంగం పీరియడ్ అంటారు దీన్ని, చోళ పాండ్యది. తర్వాత మళ్ళీ కేరళ కూడా వచ్చింది చూడండి. కేరళ దేశములను పర్వతములతోనూ, నదులతోనూ, గుహలతోనూ నిండిన దండకారణ్యమును, గోదావరి నదిని, వీటన్నిటిని అన్వేషించుడు. నెక్స్ట్ అండి కింద ఇందులోనే మళ్ళీ చెప్తున్నారు ఇదే సర్గలో 41లో, మీరు అక్కడికి వెళ్ళి పాండ్య దేశము కోటకు అమర్చిన బంగారు వికారమైన ముత్యముల చేత, మణుల చేత అలంకరింపబడిన దివ్యమైన తలుపును చూడగలరు. అంటే తలుపులకి మణులు, మాణిక్యాలు ఇవన్నీ అతికిచ్చారట పాండ్యరాజు. BC అంటే 3rd century BC నుంచి 3rd century AD వరకు ఉన్న వాళ్ళు వీళ్ళు. నెక్స్ట్ అండి, ఇదిగోండి మ్యాప్ లో చూడండి. ఇప్పుడు మీకు క్లియర్ గా తెలిసిపోవాలి వీళ్ళు మరి ఇదే కదా చెప్పింది 41వ సర్గలో. మత్స్య, విదర్భ, దండక, ఆంధ్ర, కళింగ, ఇవి ఈ రాజ్యాలు ఇవన్నీ 500 BC కాలం నాటివే. మరి సంగం పీరియడ్ అంటే ఇంకా లేటెస్ట్, 3rd century నుంచి BC నుంచి 3rd century AD దాకా. ఇవి రామాయణంలో ఉండడం మరి గమనార్హమైన విషయం, లేకపోతే అది మైండ్ బ్లాక్ అయిపోయే విషయం. నెక్స్ట్ సంగం పీరియడ్, చోళ, పాండ్య, పక్కన ఉన్నది కేరళ, ఏది కుట్టనాడను, తర్వాత కుడనాడు, వేనాడు, నంజీనాడు, ఇవన్నీ ఈ నాడులన్నీ, ఈ ఊర్లన్నీ కేరళకు చెందినవి. ఈ కేరళ, పాండ్య, చోళ రాజ్యముల్లో సీతమ్మ వారిని ఎత్తుకుమంటున్నాడు మరి సుగ్రీవుడు. మరి ఇదేమో 3rd century BC నుంచి 3rd century AD వరకు, 3వ శతాబ్దం BC, 3వ శతాబ్దం AD. నెక్స్ట్ వెళ్దాం. దీనికి అంత సైన్స్ అక్కర్లేదు, ఇదంత పెద్ద రాకెట్ సైన్స్ కూడా కాదు కాబట్టి నేను దీన్ని వికీపీడియా నుంచి చూపిస్తాను. నెక్స్ట్ దాంట్లో మీకు కనపడుతుంది. ద సంగం పీరియడ్ ఆర్ ఏజ్, పర్టికులర్లీ రిఫరింగ్ టు ద సంగం పీరియడ్, ఈస్ ద పీరియడ్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ తమిళనాడు, కేరళ. తమిళనాడుకి కేరళకి చెందిన ఈ సంగం పీరియడ్ ఎప్పుడుది? 6th century BC. ఓకే, 6th century BC నుంచి 3rd century కామన్ ఎరా, లేకపోతే AD యానో డామిని. అంతకు మించి వీటికి పెద్ద
చారిత్రికత లేదు. మరి ఇవి రామాయణంలో ఈ రాజ్యాలు ఏం చేస్తున్నాయి? నెక్స్ట్ అండి, ఇప్పుడు 42వ సర్గలోకి వద్దాం. 42వ సర్గలో ఈ తాత్పర్యంలో కింద ఓ వానర శ్రేష్ఠులారా, సౌరాష్ట్ర, బహ్లీక, చంద్ర, చిత్ర దేశములను, విశాలములు సుందరములు అయిన గ్రామములను, విశాలమైన నగరములను, పున్నాగ వనమును, ఇవన్నీ తిరగమంటున్నాడు. బహ్లీక అంటే బ్యాక్టీరియా కాదా? బహ్లీక ఈజ్ బ్యాక్టీరియా. అది ఆఫ్ఘనిస్తాన్ వైపు ఉంది. ఆ బ్యాక్టీరియాని ఇండో గ్రీక్ రాజులు పరిపాలించారు. సౌరాష్ట్ర అంటే గుజరాత్. నెక్స్ట్ వెళ్దామండి. ఇదే 42వ సర్గలో, నెక్స్ట్ 42వ సర్గలో 12-14 మంత్రాల్లో అక్కడ సముద్ర తీరమందున్న పర్వతముల యందు వనముల యందు రమ్యమైన మురచి పత్తన జటాపుర అవంతి అంగలేపాపురములోను అవంతి, ఈ అవంతి రాజ్యము కూడా 16 మహాజనపదాల్లోదే. నెక్స్ట్ ఫోటోలో చూడండి, మీకు ఇవన్నీ కనపడుతున్నాయి చూడండి. నెక్స్ట్ ఫోటోలో నేను మ్యాప్ లో గీసి పెట్టాను. నేను పైన మీకు బహ్లీక కనపడాలి. బహ్లీక రాజ్యము ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటుంది అది. తర్వాత మళ్ళీ ఇక్కడ గుజరాత్ దగ్గరికి వస్తే సౌరాష్ట్ర, తర్వాత అవంతి ఇండియాకి మధ్యలో నాగ్పూర్ దగ్గర ఆ ప్రాంతాల్లో ఉంటుంది అవంతి. మరి ఇవన్నీ దగ్గర దగ్గర 600 BC కాలం నాటివి కదా. మరి ఇవేం చేస్తున్నాయి మహాభారతంలో? నెక్స్ట్ ఈ రెఫరెన్స్ ఇంకా చాలా చక్కగా ఉంటుంది. ఈ 42వ సర్గ 11 నుంచి 13లోది. ఇక్కడ చూడండి, అక్కడ ఎటు వెస్ట్ సైడ్ పంపిస్తూ నార్త్ సైడ్ పంపిస్తూ అక్కడ మ్లేచ్ఛ, పులింద, సురసేన, ప్రస్థల, భరత, కురు, మద్రక, కాంబోజ, యవన అంటే ఇండో గ్రీక్స్ అంటే వీళ్ళు అలెగ్జాండర్ తో పాటు మన భారతదేశం దాకా వచ్చి ఇక్కడే ఉండిపోయిన వాళ్ళని ఇండో గ్రీక్స్ అంటారు. వారినే యవనులు అంటారు. గ్రీకుల్ని యవనులు అంటారు. శక అంటే తర్వాత కాలంలో యవనుల తర్వాత మన భారతదేశం మీదకి దండెత్తి వచ్చింది శకరాజులు. ఈ మన శాతవాహనులైన గౌతమిపుత్ర శాతకర్ణి ఈ శకరాజులతో యుద్ధం చేశాడు. నేటికి కరెక్ట్ గా 2000 సంవత్సరాల క్రితం. శకరాజులు అంటే వీళ్ళు రష్యా ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇందాక మనం బహ్లీక చూసాం కదా, ఇక్కడ బహ్లీక మళ్ళీ రిపీట్ అయింది చూడండి. బహ్లీక, ఋషిక, పౌరవ, టంకణ, చైనాలో వెతుకమంటున్నాడు సీతమ్మ వారిని. చీనా, పరమ చీనా అంటే ఇంకా ముందుకెళ్ళిపోయి చైనాలో వెతుక. నీహార మీన్స్ మౌంటైన్స్ ఉన్న ప్లేస్ లో, అంటే మన పర్వత శ్రేణులు ఉన్న ప్లేస్ లో, వరద దేశములలో బాగుగా వెతకి హిమవత్ పర్వతము నందు కూడా సీతకై అన్వేషించుడు. ఇది కాంట్రడిక్షన్ కాదా? నెక్స్ట్ ఫోటోలో చూడండి, మీకు ఎంత క్లియర్ గా కనపడతాయి ఏ రాజ్యాలు. ఇప్పుడు ఇందాక చెప్పింది బహ్లీక, కాంబోజ, మాద్ర, కురు, మత్స్య, సురసేన, పులింద రాజ్యాలు. ఇవి నేను అండర్లైన్ చేశాను. కొన్నిటిని నేను రౌండప్ చేశాను. బహ్లీక, కాంబోజ, మాద్ర, కురు ఇవన్నీ ఈ రాజ్యాలలో చాలా రాజ్యాలు అయితే చాలా లేటెస్ట్ 500 BCలో కూడా లేవు. నెక్స్ట్ ఇక్కడ ఆ శ్లోకాన్ని కట్ చేసి కింద పెట్టాను. మ్లేచ్ఛ అంటే ఏంటి? పరదేశీయులు. పులింద క్రీస్తు పూర్వం 269 ఆ ప్రాంతంలో పుట్టిన మహాజనపదంలో ఒక ఊరు. సురసేన 6వ శతాబ్దానికి చెందింది. ప్రస్థల క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. మళ్ళీ తర్వాత కురు అనేది క్రీస్తు పూర్వం, ఇది చాలా పాతదని చెప్తారు. క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాల క్రితం నాటిది కురు. నెక్స్ట్ దాంట్లో మళ్ళీ యవన, ఇండో గ్రీకులు. యవనులు అంటే ఇండో గ్రీకులు. క్రీస్తు పూర్వం 180, అది ఇంకా చాలా లేటెస్ట్. యవనులు యవన రాజ్యములలో సీతమ్మ వారిని వెతికి మన క్రీస్తు పూర్వం 180 నుంచి క్రీస్తు శకం 10వ సంవత్సరం దాకా వీళ్ళు భారతదేశంలోకి వచ్చి మథురా దాకా వచ్చి మథురాని కూడా పరిపాలించారు వీళ్ళు. మన చరిత్రలో, భారతదేశ చరిత్రలో
ఆ తర్వాత శకరాజులు, వీళ్ళు రష్యన్స్, వీళ్ళు క్రీస్తు పూర్వం 150, వీళ్ళు ఇంకా లేటెస్ట్, క్రీస్తు పూర్వం 150 నుంచి క్రీస్తు శకం 400 దాకా ఇండియాలో ఉన్నారు వీళ్ళు. అక్కడ సీతమ్మ వాళ్ళు ఎతకమంటున్నారు. తర్వాత బహ్లీక అంటే సాంస్క్రిట్ వర్జన్ ఆఫ్ బ్యాక్టీరియా. పౌరవ, ఇది 5వ శతాబ్దానికి చెందింది. ఆ తర్వాత టంకణ. చీనా అంటే చైనాలో వెతికేది ఏంటో నాకు అర్థం కాలేదు. చైనా, పరమ చీనా, నీహార, ఇవన్నీ రాజ్యాలు మనకైతే కనపడవు. అయితే ఇక్కడ క్వశ్చన్స్ ఏంటి? వాల్మీకి రామాయణం కిష్కింధకాండలో చెప్పిన రాజ్యాలకి కేవలం 2500 సంవత్సరాల చరిత్ర కూడా లేకపోవటం ఏంటి? కానీ వీళ్ళు మాట్లాడేమో చాలా పెద్ద పెద్దవి చెప్తారు కదా, కొంచెం పైకనండి అన్న. తర్వాత ఈ రిఫరెన్స్ లో యవనులు అంటే ఇండో గ్రీకులు, సకులు, లేకపోతే ఇండో సిథియన్స్, వీళ్ళు ఉండటం అసలు అసలు విశేషం అనమాట. అసలు ఇది ఎవ్వరికీ అర్థం కాదు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు రామాయణంలో. ఈ రిఫరెన్స్ లో చెప్పబడిన రాజ్యాలు త్రేతాయుగానికి చెందిన రాజ్యాలుగా ప్రస్తావించారు. కానీ ఇవే రాజ్యాలు మనకు మళ్ళీ ద్వాపర యుగంలో జరిగిన మహాభారతంలో కూడా కనపడతారు వీళ్ళు. అది అసలు ఇంకా వింత. ఎందుకంటే ఈ త్రేతాయుగానికి కురుక్షేత్రం జరిగిన ఆ కాలానికి 12 లక్షల సంవత్సరాల గ్యాప్ ఉంది, లేకపోతే 16 లక్షలు, ఎన్నో వాటెవర్ లక్షల సంవత్సరాల గ్యాప్ ఉంది అంటారు. కానీ రాజ్యాలు మాత్రం అవే కనపడుతున్నాయి మన భారతదేశంలో, అండ్ మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ యవన రాజులు వాళ్ళ శిల్పకళ ఎలా ఉండేదో చూడండి మన భారతదేశంలోకి వచ్చినప్పుడు. నెక్స్ట్ దాంట్లో వీళ్ళు రామాయణంలో ఏం చేస్తున్నారు? వాళ్ళ కాయిన్స్ కూడా దొరికాయి మన పురావస్తు వాళ్ళకి. నెక్స్ట్ దాంట్లో కనపడుతుంది కాయిన్. వాళ్ళ కాయిన్స్ ఇవి. యవన రాజులు క్రీస్తు పూర్వం 180 నుంచి క్రీస్తు శకం 100 వరకు ఉన్న ఆ కాలంలోని నాణాలు ఇవి. మినాండర్ కాయిన్ అంటారు. పైన నేను పెట్టింది, పైన మీకు కనపడేది మినాండర్ కాయిన్. చాలా ఫేమస్ కాయిన్ ఇది. తర్వాత శకరాజులు. ఈ శకరాజులు చూడండి, వాళ్ళకి శిల్పకళ చూడండి. వీళ్ళు క్రీస్తు పూర్వం 150 నుంచి క్రీస్తు శకం 400 వరకు. వీళ్ళకి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. తర్వాత శకరాజుల కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర. శకరాజుల కాయిన్స్ ఇవి. తరువాత ఈ పహ్లవులు వీళ్ళందరూ కూడా కనపడతారు మనకి ఇందులో. నెక్స్ట్ అండి. సో వీళ్ళంతా 50 AD లో ఇలా సకులు, ఈ పల్లవులు, పహ్లవర్స్, పార్థియన్స్ వీళ్ళంతా ఇలా ఇండియాలోకి రావడానికి ట్రై చేశారు. ఇప్పుడు 550 AD కాలంలో. ఇంకా కొంచెం పైకి వెళ్ళిపోండి అన్న. ఇది భీష్మ పర్వం. వీళ్ళే సేమ్ రాజులు మనకి మహాభారతంలో కూడా కనపడతారని చెప్తున్నాం కాబట్టి మహాభారతంలోని భీష్మ పర్వంలోని 40వ గద్య భాగం యొక్క దీని మీనింగ్ నెక్స్ట్ పేజ్ లో కనపడుతుంది. చూడండి, నెక్స్ట్ పేజ్ లో తాత్పర్యం ఉంటుంది. వీళ్ళే సేమ్ మహాభారతంలో, ఇప్పుడు రామాయణంలో ఎవరినైతే చూసామో, కొంచెం జూమ్ అవుతుంది అన్న, 1-2 బిట్లు. దాని తాత్పర్యం ఎవరెవరు యుద్ధం చేశారు, భారతావనిలో ఎవరెవరు ఉన్నారు, లేకపోతే భారతావని చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. చూడండి ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో. పాంచాల, బర్బర, వత్స, మత్స్య, మగధ, మలయాళ, కళింగ, కుకుర, కొంకణ, టెంకణ, త్రిగర్థ, సాముద్ర, సాల్వ, సురసేన, సుదేష్ణ, సుష్మ, కురు, కరుష, కాష, కోసల, యవనులు మళ్ళీ వచ్చారు, యుగంధర, ఆంధ్ర, సింధు, చేడి, చోళ చెడి రాజులు మళ్ళీ ఇక్కడ సంగం పీరియడ్ చెందిన వాళ్ళు. చేడి, చోళ, పులింద, పుండ్ర, పాండ్య రాజులు వచ్చారు మళ్ళీ ఇక్కడ. పాండ్య, అబీర, సౌవీర, సౌరాష్ట్ర, గుజరాత్, మహారాష్ట్ర కూడా ఉంది, బాంబే, విదేహ, విదర్భ, ద్రవిళ, ఇక్కడ ద్రవిళ అని కూడా కనపడుతుంది మనకి. చూడండి, దశార్ణ, కర్ణాట, గౌళ, అంగ, వంగ, వరాట, లాట, బహ్లిక, బ్యాక్టీరియా మళ్ళీ వచ్చింది, బహుదాన, కిరాతులు అంటే కిరాంతి, వీళ్ళు నేపాలీస్, కేకయ, అశ్మంత, కాశ్మీర, గాంధార అంటే గాంధార రీజన్ వాజ్ రూల్డ్ బై సెల్యూకస్. ఎవరు? అలెగ్జాండర్ కింద ఉన్న సెల్యూకస్ గాంధార రాజ్యానికి అప్పట్లో రాజు. తర్వాత కాంబోజా, కేరళ, పైన ఫస్ట్ లైన్ లో మీకు మలయాళ కనపడింది, తర్వాత ఇక్కడ కేరళ కనపడుతుంది. కేరళ, మాలవ, నేపాల, మళ్ళీ నేపాల వచ్చింది, అదర్ దాన్ కిరాత.
గూర్జర, కుంతల, అవంతి, కామరూపం అంటే అస్సాం మొదలైన భారత వర్షంలోని జనపదాలు. ఈ జనపదాల కాలంలో మహాభారతం రాశారా? మరి మాకెందుకు ఇన్ని వందల వేల లక్షల సంవత్సరాలు అని చెప్తున్నారు, వేల సంవత్సరాలు అని చెప్తున్నారు? మరి నా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అయిపోయింది నా ప్రెజెంటేషన్. మనం ఇప్పుడు నా 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 ఇంకొక డౌట్ ఏంటంటే, శ్రీరాముడు మరి ఈ మహాజనపదాల కాలం అయిపోయిన తరువాత ఈ రావణాసురుతో యుద్ధం చేసి అప్పుడు అంటే యుద్ధం చేయడానికి అప్పుడు రామసేతు కట్టించారంటారా? ఏంటి అంటే దీని ప్రకారంగా చూస్తే ఇది కాంట్రడిక్షన్ కాదా? అంటే ఇది కట్టు కథనాలా, పిట్ట కథనాలా ఏంటి అని బైబిల్ గురించి అయితే వీళ్ళు మాట్లాడారు. మరి ఇవన్నీ మన చరిత్రలో 500 BC వాళ్ళు కూడా కాదు మాక్సిమం. సో వాళ్ళందరూ మనకి మహాభారతంలో కనపడుతున్నారు, రామాయణంలో కనపడుతున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు ఇది మరి మనం నమ్మబుల్ గా ఉంది? ఏం లేదు, ఇప్పుడు ఆంధ్ర పేరు రామాయణంలో ఉందంటే, ఆంధ్ర అనే పేరు రామాయణంలోనో లేకపోతే మహాభారతంలోనో ఉంది అని అంటే దాన్ని ఆంధ్ర అనే పేరు వచ్చిన తర్వాత, ఏర్పడిన తర్వాత రాశారని అనుకోవడం అంతే, అందులో డౌటే లేదు. సో మాట్లాడడం ఏముంది, మాట్లాడి ఏదో నోటికి ఏదొస్తే అది అంత మాట అనేసి దైవ దూషణ చేసి బైబిల్ గ్రంథం కల్పితం అని, లేకపోతే మోసే ఎర్ర సముద్రం దాటించలేదని, అసలు నిర్గమాకాండం జరగలేదని ఇవన్నీ చెప్పే ముందు ఒకసారి మీ గ్రంథాలను కూడా పరిశీలించుకొని ప్రశ్నించుంటే చాలా బాగుండేదేమో.